Hello friends, welcome back to LTX CAT classes. My name is Shyam. ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో అంటే డిసెంబర్ 15th హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కి సంబంధించి లెట్స్ డు ది ఎడిటోరియల్ అనాలిసిస్. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ మై డియర్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ CAT aspirants. Troubling question. What is this question and why it is troubling? Yes. Instead of casting of stereotypes, school authorities are reiterating old wrongs. అసలు ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో నేను మీకు ఒక 30 seconds ఎక్స్ప్లెయిన్ చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, రీసెంట్ గా సిబిఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక ఎగ్జామ్ లో 10th క్లాస్ స్టూడెంట్స్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ లో ఉమెన్ కి అగైనిస్ట్ గా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ముఖ్యంగా దెర్ వాజ్ వన్ క్వశ్చన్ దట్ వాజ్ మిసోగైనిస్టిక్ అప్రోచ్. మిసోగైనిస్టిక్ అంటే ఏంటి? వి ఆల్ నో వాట్ ఈస్ మిసోగైనిస్ట్. Anything or anybody who is against women or one who dislikes women. So recently, one of the questions which was prepared by CBSE had a question of misogynism. It became a controversial question. Chala mandi danni blame chesaru. CBSE వాళ్ళు కూడా సారీ చెప్పి రిగ్రెట్ అవుతున్నాము, క్వశ్చన్ ని చేంజ్ చేస్తామని చెప్పారు. సోనియా గాంధీ కూడా she said ఇది కరెక్ట్ కాదు అంటారు. So this is a beautiful article about this issue called troubling question. Instead of casting of stereotypes, school authorities are reiterating old wrongs. What is the meaning of these headlines? Friends, my humble request, whoever is watching this video, especially the CAT aspirants watching this video, my humble request to you is, please pause the video and you try to understand every line so that you can understand, you can compare your understanding with my explanation. మీరు వీడియో పాజ్ చేసుకొని ట్రై చేయండి, తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి, కంపేర్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ కాస్టింగ్ ఆఫ్ స్టీరియోటైప్స్, స్కూల్ అథారిటీస్ ఆర్ రీట్రేటింగ్ ఓల్డ్ రాంగ్స్. అంటే ఏంటి? ఉన్న డిఫరెన్సెస్ ని అంటే జెండర్ బయాస్ ని తగ్గించాల్సింది పోయి గతంలో జరిగిన మిస్టేక్స్ ని మళ్ళీ మళ్ళీ స్కూల్స్ చేస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒక మెసేజ్ ని ఈ లైన్ ద్వారా మనకి చెప్పారు. ఓకే, ద రోడ్ టు జెండర్ ఈక్వాలిటీ ఇస్ లాంగ్ అండ్ హార్డ్. ఎస్, ఇండియాలో మనకున్న ఛాలెంజెస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఈస్ టు గెట్ 100% జెండర్ ఈక్వాలిటీ. కానీ అది చాలా కష్టం అని చెప్పారు. అండ్ డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ ఈచ్ జనరేషన్ హ్యాస్ పేవ్డ్ ఎ బెటర్ వే ఫర్ ద నెక్స్ట్, ద స్ట్రగుల్ టు ఓవర్కమ్ డిస్పారిటీస్ ఇస్ ఫార్. ఉన్నారు ప్రతి జనరేషన్ లో. వీ హ్యావ్ హ్యాడ్ వండర్ఫుల్ పీపుల్ హూ ట్రైడ్ దే లెవెల్ బెస్ట్ టు బ్రింగ్ ద జెండర్ ఈక్వాలిటీ. కానీ ఇంకా అచీవ్ చేయాల్సింది చాలానే ఉంది. త్రూ దిస్ difficult journey, the school's role is sensitizing young minds towards building a non-discriminatory world. My dear friends, you tell me, what do you think, who do you think plays the most crucial role in eliminating the gender disparity? Men versus women అనే ఈ కాన్సెప్ట్ లో జెండర్ ఈక్వాలిటీని తీసుకురావాలి అంటే అది ఎక్కువ ఎవరి కాంట్రిబ్యూషన్ లో ఉంటుంది? who do you think has a major role, my dear friends? Parents, పొలిటీషియన్స్, డాక్టర్స్, టీచర్స్, స్కూల్స్? అఫ్ కోర్స్ స్కూల్స్ కదా. ఎందుకంటే ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఎ స్టూడెంట్స్ లైఫ్ అండ్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ఎ స్టూడెంట్స్ లైఫ్ ఈజ్ స్పెంట్ ఇన్ క్లాస్ రూమ్ కదా. కాబట్టి స్కూల్ యొక్క రోల్ చాలా ఉంటుంది ఎందులో అంటే వాళ్ళ యంగ్ మైండ్స్ ని సెన్సిటైజ్ చేయాలి. నాన్ డిస్క్రిమినేటరీ వరల్డ్. ఆల్రెడీ మీకు తెలుసు, ముఖ్యంగా ఇండియా గురించి చెప్పాలంటే వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇష్యూస్ లైక్ కాస్ట్, రేస్, రిలిజియన్ కదా. కాస్ట్, రేస్, ఈవెన్ క్రీడ్, అండ్ వీ హ్యావ్ రిలిజియన్ ఇష్యూస్. ఇటువంటి సినారియోలో, ఇటువంటి సిచ్యువేషన్ లో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్, దట్ ఈస్ జెండర్ డిస్పారిటీ. సో డెఫినెట్ గా నేను ఇక్కడ మెన్షన్ చేసిన ఏ ఇష్యూ మీదైనా కూడా స్టూడెంట్స్ కి ఒక రైట్ పెర్సెప్షన్ డెవలప్ అవ్వాలంటే అది స్కూల్లోనే జరగాలి. కానీ రీసెంట్ గా ఏమైంది? సిబిఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ఎగ్జామ్ లో తీసుకుంటే చూడండి, సిబిఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ఎగ్జామ్ లో చాలా దారుణమైన ఒక క్వశ్చన్ ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ ఎలా ఉందని చెప్తూ ఈ ఆర్టికల్ రాసిన ఆథర్ యూజ్ చేసిన వొకాబులరీ ఏమన్నారంటే రిగ్రెసివ్ అండ్ సెక్సిస్ట్ స్టాండ్స్ అన్నారు. వాట్ ఈస్ మెన్ బై రిగ్రెసివ్? ప్రోగ్రెసివ్ అంటే సొసైటీ గోయింగ్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్, రిగ్రెసివ్ అంటే సొసైటీ గోయింగ్ బ్యాక్వర్డ్స్. సో హియర్ వి యూజ్ ది టర్మ్ రిగ్రెసివ్, మై డియర్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ మెన్ బై రిగ్రెసివ్? గోయింగ్ బ్యాక్వర్డ్స్. So this recent question appeared in the examination prepared by CBSE
సీమ్స్ టు బి రిగ్రెసివ్ అన్నారు. అది సొసైటీకి మంచిదా? కాదు కదా. వెంటనే ఏమైపోయింది? ఫరోర్ వచ్చేసింది, గందరగోళం వచ్చింది. నేను చెప్పినట్టు సోనియా గాంధీ కూడా మిసోగైనీ అనే ఒక వర్డ్ ని యూజ్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఉమెన్ ని మీరు ఎలా తక్కువ చేస్తూ ఆ క్వశ్చన్ తయారు చేస్తారని అడిగారు. అంతేకాకుండా అవుట్రేజియస్ సెంటెన్స్, అది చాలా బ్యాడ్ సెంటెన్స్ అది అన్నారు. ఇంతకీ సిబిఎస్ఈ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటో మనకు తెలియాలి కదా, తెలుసుకోవాలని మీకు కూడా ఉంది కదా. సిబిఎస్ఈ వాళ్ళు ప్రిపేర్ చేసిన క్వశ్చన్ లో ఒక సెంటెన్స్ ఏమన్నారో చూడండి. ఉమెన్ గైనింగ్ ఇండిపెండెన్స్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నారు. ఎంత దారుణం అండి. హౌ సిల్లీ దిస్ ఈస్ అండ్ హౌ ఫూలిష్ దిస్ ఈస్, హౌ పెరోకియల్ దిస్ ఈస్. నేను ఇక్కడ ఒక కొత్త వొకాబులరీ యూజ్ చేస్తాను, ఆర్టికల్ లో లేని వొకాబులరీ. హౌ పెరోకియల్ దిస్ ఈస్ మై డియర్ ఫ్రెండ్స్. పెరోకియల్ అంటే హౌ నారో దిస్ ఈస్ కదా. సొసైటీ, మనం 21st సెంచరీలో ఉంటున్నాము, ఇంటర్నెట్ గురించి మాట్లాడుతున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్న ఈ జనరేషన్ లో ఇలా అనొచ్చా? ఉమెన్ ఎవరైతే ఇండిపెండెన్స్ వచ్చేస్తుందో వాళ్ళ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. హౌ నాన్ సెన్స్ దిస్ ఈస్. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్. ఇది చదివితే మనకి కొంత డిస్టర్బెన్స్ గా ఉంది, బట్ డెఫినెట్ గా ఇమాజిన్ యంగ్ మైండ్స్ కి దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా ఖచ్చితంగా. అదే చెప్పారు చూడండి, ఇప్పుడు నేను చెప్పిందే రాశారు ఇక్కడ. యంగ్ ఇంప్రెషనబుల్ టీనేజర్స్, గర్ల్స్ అండ్ బాయ్స్ ఆల్రెడీ ఆర్ స్ట్రెస్డ్ బికాస్ ఆఫ్ ద పాండమిక్, డిడ్ నాట్ నో హౌ టు టాకిల్ దిస్ క్వశ్చన్. ఇది ఒక క్వశ్చన్. ఉమెన్ కి ఇండిపెండెన్స్ రావడం అనేది ప్రాబ్లమ్స్ ఇస్తుందట. వాట్ నాన్ సెన్స్ దిస్ ఈస్. అనదర్ సెంటెన్స్, ఇంతే కాకుండా ఇంకొక సెంటెన్స్ కూడా రాశారమ్మా చూడండి. ఇమాన్సిపేషన్ ఆఫ్ ద వైఫ్ డిస్ట్రాయిడ్ ద పేరెంట్స్ అథారిటీ ఓవర్ ద చిల్డ్రన్ అంట. అంటే ఏంటో తెలుసా? డూ యు నో వాట్ ఈస్ ఇమాన్సిపేషన్ మై డియర్ ఫ్రెండ్స్? ఇమాన్సిపేషన్ అంటే ఫ్రీడమ్ అమ్మ. సో వైఫ్స్ కి ఎక్కువ ఫ్రీడమ్ అనేది పేరెంట్స్ కి వాళ్ళ పిల్లల మీద కమాండ్ తగ్గిపోతుందంట. అంటే వైఫ్ కి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయట, పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలు ముఖ్యంగా సన్స్ కి గ్యాప్ పెరుగుతుందంట. వాట్ ఈస్ దిస్? హౌ డు యూ సే అండ్ వై డు యూ హ్యావ్ టు సే దిస్? వైఫ్స్ కి ఫ్రీడమ్ కి సంబంధించి ఇక్కడ పర్టికులర్ గా మనం వైఫ్ అనే వర్డ్ ఎందుకు వాడాలి? హస్బెండ్ కి ఫ్రీడమ్ ఉండకూడదా? హస్బెండ్ కే ఫ్రీడమ్ ఉండాలి, వైఫ్ కి ఉండకూడదు. Why should you use the word wife here, man? The simple point is, any extremism is not good for any society, kada? But this sentence looks like a complete extremistic view. అంటే ఈ ఆర్టికల్, ఐ మీన్ ఆ సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్ లో ఆ క్వశ్చన్ తయారు చేసిన వాళ్ళ మైండ్ మనకి అర్థమైంది. డెఫినెట్ గా వాళ్ళు మిసోగైనిస్ట్ అయి ఉండాలి, లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ అయి ఉండాలి. ఇన్ బ్రింగింగ్ ద మ్యాన్ డౌన్ ఫ్రమ్ హిస్ పెడిస్టియల్, the wife and mother deprived herself అన్నారు. and the mean of discipline అన్నారు. ఇలా చాలా స్టేట్మెంట్స్ వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్ లో మెన్షన్ చేశారు, which are absolutely going to hurt and create some confusion among the young minds అన్నారు. ఇంకోటి ఏమన్నారు తెలుసా? చిల్డ్రన్ ని వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రైటర్ టేక్స్ ఎ లైట్ హార్టెడ్ అప్రోచ్ టు లైఫ్. కమ్ ఆన్. ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళకి లైట్ హార్టెడ్ అప్రోచ్ టు లైఫ్ ఉందండి. దీన్ని మనం లైట్ హార్టెడ్ అంటామా, కామన్ సెన్స్ లేకపోవడం అంటామా, ఉమెన్ మీద రెస్పెక్ట్ లేకపోవడం అంటామా? మీకే తెలుసు. హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. నథింగ్ పర్సనల్ ఫ్రెండ్స్, బట్ ది పర్సన్ హూ ప్రిపేర్డ్ దట్ క్వశ్చన్ పేపర్ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ బీన్ అబ్సల్యూట్లీ ఎ మిసోగైనిస్టిక్ పర్సన్ కదా. అఫ్ కోర్స్ ఇది కూడా నేను చెప్పాను కదా, సిబిఎస్ఈ వాళ్ళు సారీ చెప్పారు, రిగ్రెట్ అయ్యారు, క్వశ్చన్ ని డ్రాప్ చేస్తున్నట్టు కూడా చెప్పారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఫరోర్ రాకపోయి ఉంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫరోర్? ఒకవేళ ఫరోర్ రాకపోయి ఉంటే, అంటే ఈ రభస జరగకపోయి ఉంటే, నోబడి వుడ్ హ్యావ్ బాదర్డ్. అండ్ ఇమాజిన్ if 1000 students read this question, at least few students would definitely take it seriously and they will understand women ki freedom undakodadu, women ki freedom untene problems వస్తున్నాయి, wife ki ఎక్కువ liberty ఉండకూడదు అనే కదా. But would that really be a sensitive thing, good thing to do? Not at all, right? The purpose of education is to enhance the man's intellect kada. Okay, already మీకు తెలుసు కోవిడ్ పాండమిక్ లో 2020-21 కి సంబంధించిన సిలబస్ ముఖ్యంగా 9 to 12 వాళ్ళకి 30% సిలబస్ ని తగ్గించేశారు. తగ్గించడాన్ని ఏమంటాము? ట్రంకేట్ అంటాం కదా. 30% సిలబస్ తీసేసారమ్మా. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ని అప్పట్లో తీసేయడం వల్ల అది కూడా ఒక రక్కస్ జరిగింది. చాలా మంది బ్లేమ్ చేశారు, ఆ టాపిక్ చెప్పకపోతే ఈ టాపిక్ అర్థం కాదు కదా, హౌ కెన్ యూ ట్రంకేట్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ దిస్ అన్నారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిలీట్ చేస్తారు, ఎందుకంటే టైం సరిపోదు, ఆన్లైన్ క్లాసెస్ లో అన్ని చెప్పలేం కాబట్టి. హ్యుమానిటీస్ లో, సైన్స్ లో, అలాగే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ సిటిజన్షిప్ లో, నేషనలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, డైవర్సీ,
డైవర్సిటీ, ఇంపార్టెంట్ టాపిక్స్ అని స్లాష్ చేశారంటే కట్ చేసేసారు. అదే ఒక పెద్ద హిస్టారికల్ మిస్టేక్ గా అనుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ us ఈవెన్ థాట్ ఇట్ ఇస్ హిస్టారికల్ మిస్టేక్ బికాస్ ఫెడరలిజం గురించి పిల్లవాడు అప్పుడే చదవాలి, ఆ ఏజ్ లో వాడికి అప్పుడే తెలియాలి ఇండియా గురించి. డైవర్సిటీ గురించి చదవాల్సిన టైం అదే. సెక్యులరిస్టిక్ అప్రోచ్, సెక్యులరిజం గురించి వాడు స్కూల్స్ లోనే చదవాలి కదా, లేకపోతే ఇంకెప్పుడు చదువుతాడు? సో ఇటువంటి మిసోగైనిస్టిక్ ఆర్టికల్స్ వల్ల యాంగ్జైటీస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ ఇండియాలో క్లాస్, కాస్ట్, గ్రీడ్ ఇవి ఆల్రెడీ ఉన్నాయి. ఇవి కొన్ని ప్లేసెస్ లో అయితే, కొన్ని విలేజెస్ లో అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇన్ఈక్వాలిటీస్ బీభత్సంగా ఉంది, మనందరికీ తెలుసు. అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ లివింగ్ ఇన్ సొసైటీ ఆఫ్ ఇంటాంజిబుల్ ఇన్ఈక్వాలిటీస్ అంటామమ్మా. ఇంటాంజిబుల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి? యు కాంట్ సీ ది ఇన్ఈక్వాలిటీస్ బట్ దే ఎగ్జిస్ట్, దే ప్రివైల్. అందుకే చూడండి, మెనీ గర్ల్స్ ఆర్ పుష్ టు డ్రాప్ అవుట్ ఫర్ మిరియడ్ రీజన్స్. గర్ల్స్ కి స్కూలింగ్ ఆపేస్తున్నారు చాలా విలేజెస్ లో. 10th క్లాస్ దాకా చదివిస్తే అదే ఒక అచీవ్మెంట్ అనుకుంటున్నారు చాలా మంది. గర్వంగా చెప్పుకుంటారు, మా అమ్మాయి 10th క్లాస్ దాకా చదివారు అని. ఇంకా కొన్ని స్కూల్స్ లో అయితే ఫోర్స్డ్ లేబర్ లో పెట్టేస్తున్నారు, ఇంకా మ్యారేజ్ అయితే ఎలాగో చేసేస్తున్నారు. దాట్ ఈస్ ద సిచ్యువేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, that is the reason why we shouldn't encourage this kind of misogynistic approach. Ade annaru chudandi. If men, as Claudia Goldin says in her book Career and Family, if men start doing what women have always done, provide personal support, lend a car, lend a ear and help, education has to begin when they are young. Adigondi. So క్లాడియా గోల్డిన్ తన బుక్ లో చెప్పారు. తన బుక్ ఏంటమ్మా? కెరియర్ అండ్ ఫ్యామిలీ అనే బుక్ రాశారు. తన బుక్ లో చెప్పినట్టు మెన్ కూడా ఉమెన్ లాగే ట్రీట్ చేయబడాలి. మెన్ కూడా ఉమెన్ చేసే పనులే చేయగలిగితే ఈక్వాలిటీ ఖచ్చితంగా వస్తుంది. స్టీరియో టైప్స్ ని మనం ఎంకరేజ్ చేయకూడదు, చేసిన మిస్టేక్స్ రిపీట్ చేయకూడదు. వాట్ ఈజ్ ఇంపరేటివ్, ఏది ఇంపార్టెంట్ అంటే గుడ్ మెసేజ్ ఇవ్వగలగాలి, కానీ వర్స్ట్ పాసిబుల్ మెసేజ్ ని ఇవ్వకూడదని చెప్పారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ ది ఆర్టికల్ ఈస్ డెఫినెట్లీ మేకింగ్ సమ్ గుడ్ సెన్స్ అండ్ ఐ బిలీవ్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ and you have followed this article, my dear friends. Before I wind off the session, I have just 4 questions, my dear friends. Question number 1. ఇది CAT exam లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది? What is the tone of the author? What is the tone of the author? Can you tell me, my dear friends? What is the tone of the author? The author is jubilant, my dear friends. The author is jubilant. The author is absolutely nonplussed, nonchalant antam. The author is absolutely nonchalant. My dear friends, do you think the author is satirical? Do you think the author is satirical? Do you think the author is confused? Do you think the author is confused? Do you think none of the above? My dear friends, can you find out what is the answer? First question, what is the tone of the article? Tone of the author. Do you think the author is jubilant? No, because jubilant means very happy. The author is not happy. What is meant by nonchalant? Nonchalant means relaxed, peaceful. No, the author is not happy here. The author is not peaceful. Satirical? No, the author is not satirical. అతను ఓపెన్ గానే మాట్లాడారు. ఆథర్ కన్ఫ్యూజ్ అయ్యారా? అసలు కన్ఫ్యూజ్ అవ్వలేదు, చాలా క్లారిటీతో ఉన్నారు. The right answer is none. But if you ask me, Shyam sir, what is the tone of the author? Yes, the author is agony. The author is carrying some agony with him. The author is upset about the CBSE board's question, and also the author is doubtlessly angry, my friends. Yes or no? Question number 2, my dear friends, are you ready? Question number 2, my dear friends, are you ready? According to this paragraph, where does a student learn gender equality? Where does a student have to learn gender equality? What is the right place for the young mind to learn the gender equality, my dear friends? Of course, the answer is school. No doubt about it. Yes, the answer is school, my dear friends. Yes, right. So, according to the author, the CBSE question paper was found to be what? The CBSE question paper was found to be in which approach? A CBSE question paper చూడడానికి ఎలా ఉంది? Yes, the answer is, my dear friends, misogynistic approach kada. Ante the question paper, especially that question, seems to be misogynistic in nature, my dear friends. Seems to be misogynistic in nature. Chalo, last question
that you can expect from this article tomorrow in the exam, my dear friends? Do you think the author is dash? Options. Do you think the author is hopeless? Do you think the author is hopeless? Do you think the author is hopeful? Do you think the author is hopeful? Do you think the author is completely ambiguous? What? My dear friends, according to this paragraph, yes, the author is hopeful. Hopeless and ekkada cheppaledu. Of course, author కోపంగా ఉన్నారు. మిసోగైనిస్టిక్ ఆర్టికల్ రాసినందుకు సిబిఎస్ఈ బోర్డుని బ్లేమ్ చేశారు. కానీ హోప్లెస్ అయితే కాదు, అంబిగస్ అయితే కాదు, హోప్ఫుల్ గానే ఉన్నారు. అందుకే అన్నారు డోంట్ రీట్రేట్ ద మిస్టేక్స్ అన్నారు. అంటే డోంట్ రిపీట్ ద మిస్టేక్స్ అన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, that's very important. My dear wonderful CAT aspirants watching this video, before I wind off the session, I would just take 30 more seconds to quickly recap most important words that I would like to request you to remember and make a running notes, my dear friends. ఈ ఆర్టికల్ లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ నేను మీకోసం క్విక్ గా రికాప్ చేస్తాను, రివైజ్ చేస్తాను. కాస్టింగ్ ఆఫ్, మై డియర్ ఫ్రెండ్స్, కాస్టింగ్ ఆఫ్ మీన్స్ discard, okay, delete. Stereotypes, wrong notions, my dear friends. Stereotypes, wrong notions. Reiterate, my dear friends, reiterate. What is reiterate? Repeat, my dear friends. Reiterate means repeat, my dear friends. Disparity. What is disparity, my dear friends? Disparity ante differences, my dear friends. Differences. Disparity ante differences, right? What is the meaning of condemn, my dear CAT aspirants? Condemn ante oppose, correct? Condemn ante oppose. My dear CAT aspirants, what is stance? Stance means your opinion. My dear aspirants, what is regressive? Something bad, going backwards. Something bad, going backwards. My dear CAT aspirants, what is outrageous? I'm saying the vocabulary here because manaki telusu CAT examination lo vocabulary plays a very crucial role indirectly. Outrageous ante very bad, my dear friends. Outrageous ante very bad. Outrageous means, my dear friends, very bad. And my dear friends, what is the meaning of the word emancipation? Yes, emancipation ante getting freedom, get free antam. Emancipation ante get free antam, my dear friends. Get free, get free. Okay, I hope the explanation is clear for all of you, and I also believe that you people would also be able to spend some time to read this article and also try to understand the tone of the author, my dear friends. And also myriad reasons ante chala reasons. Okay, myriad reasons ante chala reasons, many, my dear friends. Myriad means many. Imperative means something very important. Imperative means something very important, my dear friends. Before I wind up the session, my dear CAT aspirants, LTX classes is providing every day Hindu newspaper editorial analysis, and also make sure that I'm trying to explain the article in such a way that questions should be answered tomorrow in the CAT examination. My dear CAT aspirants, whoever is watching this video, any queries you have about CAT examination, you're utmost welcome to send your queries in the comment section. I will be personally looking after your questions, and definitely I'll try to find some time to answer your questions. CAT exam prepare aspirants ఎవరైనా ఉంటే మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, మీరు కింద కమెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ ని, క్వైరీస్ ని పంపండి. CAT ఎగ్జామ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనం దాని మీద కొంత టైం స్పెండ్ చేద్దాము. ఫర్దర్ గా CAT ఎగ్జామ్ కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్, అలాగే వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ CAT పేపర్స్, ఇటువంటివి కూడా మీకు ఆన్ ద వే. సో కీప్ tuned to the LTX class CAT channel, my dear friends. I hope the session is interesting and useful. I hope you got the context of this troubling questions editorial article, my dear friends. Wishing you very good luck and all the best. Signing off, your Sham sir.